నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత. గుంతలు తవ్విన రాష్ట్రాన్ని నాకు అప్పజెప్పారు సీఎం చంద్రబాబు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకి బిగ్ షాక్ తగిలింది. డిఎస్సీ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలి రామ్ మనోహర్ నాయుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా కావడి ఉత్సవం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన వర్గం చేనేత కార్మికులేనని సీఎం చంద్రబాబు తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి, నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు తెలుగుదేశం పార్టీతో ప్రత్యేక అనుబంధం ఉందని, వారి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్ లో ఉన్నా రూలింగ్ లో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. ఎక్కువ అభివృద్ధి పైన శ్రద్ధ పెడుతున్నాను. రోడ్లు బాగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రోడ్లు గుంతలే. గుంతలు తవ్విన ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్తే గుంటలన్నీ కూడా పూడ్చి ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నావునా కాదని అడుగుతున్నా. క్రీడలతో విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం లభిస్తుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆముదాల వలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని తెలిపారు. ప్రిన్సిపల్ ప్రతాప్, టీడీపీ నాయకులు తమ్మినేని విద్యాసాగర్, ఎంఈఓ రాములు పాల్గొన్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకి బిగ్ షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ను సోంపేట కోర్టు మరోసారి తిరస్కరించింది. దీంతో ఆయన రిమాండ్ మరో 14 రోజులు పొడిగించింది. అప్పలరాజు ఇప్పటి వరకు 2 సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా విఫలమయ్యారు. ఆయన ప్రస్తుతం 16 రోజులుగా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకి బిగ్ షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ను సోంపేట కోర్టు మరోసారి తిరస్కరించింది. దీంతో ఆయన రిమాండ్ మరో 14 రోజులు పొడిగించింది. అప్పలరాజు ఇప్పటి వరకు 2 సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా విఫలమయ్యారు. ఆయన ప్రస్తుతం 16 రోజుల్లో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని పున్నాడ బ్రిడ్జ్ వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయన డిఎస్సీపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తుందని, ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలు గౌరవించాలన్నారు. శ్రీకాకుళంలోని గుడి వీధిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కావడి ఉత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు పెంట శ్రీను శర్మ ఆధ్వర్యంలో ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని అర్చకులు ఆకాంక్షించారు. సిపిఎం పార్టీ మైలవరం మండలం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం గణపవరం అడ్డు రోడ్డు నుండి గణపవరం వెళ్లే రోడ్డు, నూజివీడు వెళ్లే రోడ్డు సమస్య పరిష్కరించాలని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు, మండల కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ ఇటు గణపవరం, చంద్రాల వైపు వెళ్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందులుగా రోడ్లు మారాయని, స్థానిక అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమన్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని, వర్షాలు కురవడంతో హెవీ లారీలు తిరగటం వలన భారీ గుంతలు పడి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో పడి దెబ్బలు తగులుతున్నాయని, బడికి వెళ్తున్న పిల్లలు, ఆటోలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమయానికి ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర ఉద్యమం నుంచి ఆధునిక భారత నిర్మాణం వరకు కీలక పాత్ర పోషించింది.
పండిట్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ వంటి నాయకుల త్యాగాలు, దూరదృష్టి వల్లే దేశం శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో విశేష ప్రగతి సాధించింది. ఎవరి రాష్ట్రానికి దరిద్రము, ఎవరు శని అనేది ప్రజలు 2023లో నిర్ణయించి గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే లేకుంటే ఈ దేశానికి స్వాతంత్రమే లేదు. కాంగ్రెస్ పార్టీయే పుట్టకుండా ఉండుంటే గుండు సూది కూడా తయారు కానటువంటి భారతదేశంలో ఇలా రాకెట్లు ప్రయోగిస్తూ ఉంది. ఇది మోడీ గారు పుణ్యం కాదు. ఆనాడు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఇవాళ పూతకొచ్చి ఖాతకొస్తే మోడీ లాంటి ప్రధానమంత్రులు ఫోటోలు దిగుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు అన్నిటికీ మించి మోతీలాల్ నెహ్రూ మొదలుకొని ఇవాళ రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం చేసిన త్యాగాలు. మోతీలాల్ నెహ్రూ గారి యొక్క ఆర్థిక సాయం లేకుంటే ఆనాడు ఉద్యమం జరిగేదా? ఇల్లు దానం చేశారు. నెహ్రూ గారి యొక్క విజనరీ లీడర్షిప్ లేకుంటే ఈ దేశం ఇంత దూరం వచ్చేదా? ఇందిరాగాంధీ గారి యొక్క ప్రాణాలు ఎందుకు పోయినాయి? ఎవరి కోసం ప్రాణత్యాగం చేసింది? రాజీవ్ గాంధీ ఎవరి కోసం? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసింది. ఇలా మాట్లాడుతున్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరని దేశం కోసం ఇంచెత్తైన త్యాగం చేసిన నాయకులు ఉన్నారా? మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసిన త్యాగాల గురించి ఒకసారి నెమరు వేసుకుంటే మంచిది. రాజకీయాల్లో విమర్శ చేయాలి. మీకు విమర్శ చేయడానికే ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. మాకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటానికి మాకు మా ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారు. ఎవరి చోట వారు సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రోజు చౌకబారు విమర్శలు చేసుకొని ఏం సాధిస్తాం? దాంట్లో ప్రజలు కూడా అన్ని గ్రహిస్తారు. ఎవరి రాష్ట్రానికి పట్టిన శని, ఎవరి రాష్ట్రానికి పట్టిన దరిద్రము, ఆ దరిద్రాన్ని ప్రజలు ఇట్లా కడిగేసిండ్రు. ఇంత 2023లో చరిత్ర ఇది. ఇప్పుడు మాట్లాడితే ఏముంటుంది? గత వారం రోజులుగా రాయలసీమలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి, సాగునీటి సంక్షోభంపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ సమితి విస్తృత ఉద్యమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాలో రైతులు, ప్రజా సంఘాలతో కలిసి జలవనరుల శాఖ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో రాయలసీమ ప్రజలు తాగునీటి కోసం రైతులు ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాయలసీమ చట్టబద్ధమైన జల హక్కుల రాజకీయాలకు అతీతమైన ప్రజా హక్కులని, వాటి సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒకటి మీ ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా హంద్రిని వాకు కూడా 45 రోజుల్లో 60 టీఎంసీలు నీళ్లు తీసుకోవాల్సి ఉంటే ఆ కాలువ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా రిజర్వాయర్లు కట్టిన తర్వాత కూడా పంట కాలువలు లేకపోతే మనకు స్పష్టంగా కనపడుతుంది. పందికోన రిజర్వాయర్లో 1 ఎకరా ఆయకట్టు కూడా నీరు పారని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటి మీద కూడా దృష్టి పెట్టండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో చేసే కార్యక్రమాల మీద దీంట్లో దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ అందరికీ కీలకంగా మారింది. ఈరోజు రాయలసీమకు కానీ, ఇటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు కానీ, లేదా ఇటు తెలంగాణకు కానీ అలాంటి శ్రీశైలం రిజర్వాయర్ను రక్షించుకోకుండా దాంట్లో పూడిక చేరిపోతూ దాని సామర్థ్యం తగ్గిపోతే ఎవరికీ పనికి రాకుండా అయిపోతుంది. ఈ రోజు తుంగభద్ర డ్యాంలో పూడిక చేరడం వల్ల రాయలసీమలో, కర్నూలు జిల్లాలో, పశ్చిమ ప్రాంతం, అనంతపురం జిల్లా తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. ఆ పూడికను కూడా తొలగించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే మేల్కొని శ్రీశైలంలో అలాంటి పరిస్థితి దాపరించకుండా సిద్ధేశ్వర వాగు నిర్మాణానికి కూడా మీరు ముందుండి పోరాటం చేయాలని చెప్పి ఆ కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. చివరిగా రాజకీయ పార్టీలకు, ప్రధాన ప్రతిపక్షానికి, అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీకి మీరు రాజకీయాలు వదిలేసి పరస్పరం నిర్మాణాత్మకంగా రాయలసీమ అభివృద్ధికి, జల సంరక్షణ కావాల్సిన కార్యక్రమాలు చేపడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాయలసీమ అంశాన్ని కూడా, అంటే బతుకుతెరువు సమస్యగా, తాగునీటి సమస్యగా, దప్పిక సమస్యగా, ఆరుతడి పైరులు బతికించే సమస్యగా కూడా ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాయలసీమ భాషలో కూడా నిలబడాలని కోరుకుంటున్నాం. ఒక కీలకమైన అంశాలు కూడా మీకు చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశ వ్యాప్తంగా మీరు ఇష్టంగా తినే బియ్యాన్నంతా కూడా రాయలసీమలో పండిస్తున్నాం. కోస్తా ప్రాంతంలో పండించే బియ్యం అంతా కూడా ఎగుమతి జరుగుతూ ఉంది. వేరే దేశాలకు ఎగుమతి జరుగుతుందంటే నీటిని ఎగుమతి చేస్తున్నారు. మనం ఇక్కడ పండించింది మన ఇష్టపడే బియ్యాన్ని పండించుకుంటున్న ప్రాంతంలో రాయలసీమ అంశాన్ని ఒక జాతీయ సమస్యగా గుర్తించి రాయలసీమ బాసటగా అన్ని రాజకీయ పార్టీలు నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం. రాయలసీమ సాగునీటి సాధనా సమితి ప్రజల యొక్క కీలక అంశాల పట్ల చాలా స్పష్టంగా స్పందిస్తోంది. ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. సమస్యను దృష్టిలో పెట్టుకునే సమస్యలు ఏ పార్టీ ఆ సమస్య సృష్టించినా ఆ పార్టీని స్పష్టంగా మేము ప్రశ్నిస్తున్నాం.
ఇది మీకు వ్యతిరేకం కాదు, మీరు కూడా చేసిన తప్పులు సరిదిద్దుకునే దిశగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉపయోగపడేది. మా మాటలు వింటే ప్రజా సంక్షేమం వైపు మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఒక విజిల్ బ్లోయర్ లాగా మేము పనిచేస్తున్నాం, కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం లేదన్నది మాత్రం ఒక మనసులోని తొలగించుకొని ప్రజా సమస్యల గురించి రాయలసీమ సాగుబడి సాధన సమితి చెప్తున్న అంశాల మీద ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే మమ్మల్ని పిలవండి, కూర్చొని మాట్లాడుకుందాం, దాంట్లో అభిప్రాయాలు మార్చుకుందాం. రాయలసీమ ప్రజలకు, రాయలసీమ అభివృద్ధికి, రైతాంగం అభివృద్ధికి, లేదా ఇక్కడ వర్తక వాణిజ్యాల అభివృద్ధి చెందడానికి కావాల్సిన అంశాల్లో ఎప్పటికైనా సరే అందరితో సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టును ఇటీవల స్థానిక ఆయాకట్టు రైతులతో కలిసి సందర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూర్గం హహాడ్. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ఈ రోజున అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవాగ ప్రాజెక్టు గత 3 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, పెద్దవాగు ప్రాజెక్టు కూలటం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆనాడు జలగం వెంగళరావు గారు ఈ ప్రాంతంలో గిరిజనులు, దళిత వర్గాలు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారని ఈ యొక్క ప్రాజెక్టును ఆనాడు నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు తెగిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజున పూర్తి చేయకపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ ఉభయ జిల్లాలో ముచ్చటగా 3 మంత్రులుండి కూడా, స్థానిక శాసనసభ్యులుండి కూడా ఇవాళ ఈ ప్రాజెక్టు నిర్మించకపోవడం చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఈ యొక్క ప్రాజెక్టు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంతేకాకుండా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వెల్లేరుపాడు, కుక్కునూరు మండలాలు సంబంధించినటువంటి రైతులు కూడా ఈ ప్రాజెక్టు మీద జీవనాధారం ఉన్నారు. ఆ 2 మండలాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయమని అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, మంత్రులకి అనేక రకాలుగా స్థానిక రైతులు విన్నపించుకున్నప్పుడు కూడా దున్నపోతు మీద నీళ్లు చల్లినట్లుగానే ఉంది తప్ప ఈ ప్రాంతం ముందు ఉన్నటువంటి రైతుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రేమ లేదని దీనికి నిదర్శనగా ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు మరి హడావుడిగా చేసి దరిదాపు 3.5 కోట్లు, సుమారు 3.5 కోట్లు పెట్టి ఖర్చు చేసి తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం లాగా చిన్న కట్టను అడ్డుకు పెట్టారు. దానివల్ల ఏమాత్రం కూడా 1 సెంటు భూమి కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఈ రోజున మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులకి, ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక పెద్ద కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఓకే నాన్న. మమ్మల్ని తక్కువ అంచనా వేసిన, అనుమానించిన, అవమానించిన మమ్మల్ని ఎవరూ కాపాడలేరని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు. మమ్మల్ని అవమానిస్తే ఊరుకోం, స్నేహ ధర్మానికి కట్టుబడి ఉన్నాం. మమ్మల్ని వీడితే మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరు. మీ శిలాఫలకాన్ని మీరే పెట్టుకున్నట్టు, మీ శవపేటికను మీరే తయారు చేసుకున్నట్టు అవుతుంది. కమ్యూనిస్టులు వీళ్ళేముందని చిరంజీవి సినిమాలో చూసావా, ఒకే కదని పీకితే పీక కోస్తామని, ఒకే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పని అయిపోయింది.
కమ్యూనిస్టుల పని అబద్ధం గాని, కమ్యూనిస్టులని అంతం చేయటం గాని, కమ్యూనిస్టులు లేకుండా చేయటం గాని ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు, ఎవరి వల్ల కాదు. మా అయోధ్యనాడు, అయోధ్య ఉంటే వాళ్ళు సంతోషపడేవారు. అయోధ్య లేకపోయినా ఇంతమంది వందలాది మంది ఉన్నారు. నేను లేకపోయినా ఉంటారు, మా కొమరి గారు లేకపోయినా ఉన్నారు, గురు ప్రసాద్ గారు లేకపోయినా ఉన్నారు, రజపతి గారు లేకపోయినా ఉన్నారు. నేను పార్టీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ కొండయ్య గారు, మైసా కొండయ్య గారు లేకపోయినా ఉన్నారు, వీరభద్రం గారు లేకపోయినా ఉన్నారు. ఉంటారు. ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపున నిలబడుతుంది. రేపు తెల్లబాటు కూడా వాళ్ళు ఎదురు అనుకుంటున్నారు. ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం. ఓట్లు అయిపోయిన తర్వాత ఇదంతా చూసా ఏడు దాటే వరకు ఓడ దాటినాక ఏడు మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లు వేసి గెలిపించారు. మాకే వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవరు ఉండరు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పత్రం మీరే రాసుకుంటే, మీ పత్రానికి సంబంధించి మీరే దానికి శిలాపాలకు తయారు చేసుకుంటే, మీ దాని ఏమంటారు, మీ శ్మశాన వాటికుంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటానికి మారిపోయారు కమ్యూనిస్టులు. పేద ప్రజలకి వ్యతిరేకం కమ్యూనిస్టులు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ముందే జెండా ఎర్ర జెండా. అందువల్ల రేపు భవిష్యత్తులో ఎక్కడ నాకు తెలవదు. అవసరమైతే పిల్లబాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని సెలవు తీసుకుంటాం. లక్ష్మణస్వామి జయంతి సందర్భంగా అన్నదానం, చీరలు పంపిణీ, జనసేన సీనియర్ నేత మచ్చా గంగాధర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, అగ్నికుల క్షత్రియుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా జనసేన సీనియర్ నేత మచ్చా గంగాధర్ ఆధ్వర్యంలో అన్నదానం, మహిళలు, వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం 25వ డివిజన్లో గంగాధర్ కార్యాలయంలో మొత్తం 100 మందికి చీరలు పంపిణీ చేసి అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మచ్చా గంగాధర్ మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత లక్ష్మణస్వామి వర్మకే దక్కుతుందని చెప్పారు. అందరినీ ఏకం చేసి మహాసభ నిర్వహించారని, అగ్నికుల క్షత్రియులుగా పిలిచే విధంగా ప్రభుత్వ జీవో తీసుకువచ్చారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం జయంతి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కాకినాడలో మల్లాడి సత్యలింగ నాయకర్ విద్యాసంస్థలు స్థాపించి దానిలో లక్షలాది విద్యార్థులు చదువుకుని నేడు వేలాది మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పారు. 270 ఎకరాలు విద్యాసంస్థల కోసం దానమిచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ కుమారులు డాక్టర్ మచ్చా సురేష్ బాబు, మచ్చా లోకేష్ వర్మతో పాటు జనసేన నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఏదైతే మన పొన్నమండల లక్ష్మణస్వామి వర్మ గారు చేసిన సేవలు గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈయన సేవలు గుర్తించి ఇది 157 జయంతి ఆ స్టేట్ గవర్నమెంట్ చేతుల మీదుగా జరపడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఈయన 1859లో ఈయన 160 రకాల ఔషధాలు తయారు చేసి, ఆయుర్వేద ఔషధాలు తయారు చేసి ఓడల మీద విదేశాలు ఉచితంగా పంపేవారు ఈ నాయకుడు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అప్పట్లో వాటర్ తాగడానికి వాతావరణం బాగోకపోతే ఈయనే నుయ్యలు కూడా తవ్వించి అప్పుడు కూడా మంచినీళ్ళు చలివేంద్రాలు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా 1990లో అగ్నికుల క్షత్రియుని మహాసంఘం ఒకటి ఓపెన్ చేసి స్థాపితం చేసి మేము అగ్నికుల శత్రులు పుట్టినాము, మమ్మల్ని అగ్నికుల శత్రువులని పిలవండి అని చెప్పేసి మాట్లాడించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. అదేవిధంగా మా అగ్నికుల శత్రులు జాతిపిత మహానాయకుడు, ఎన్నో సేవలు చేసిన నాయకుడు. ఆ సేవలను గుర్తించి మన స్టేట్ గవర్నమెంట్ గుర్తించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఆయన 157వ జయంతి సందర్భంగా మేము కూడా ఆయన చేసిన సేవలు గుర్తించి మాకు ఆనందపరచాలుగా ఎంతో ఆనందంగా ఉండి ఈ కార్యక్రమం మన 25వ డివిజన్లో చీరల పంపిణీ,
అలాగే అన్నదానం, అలాగే చీరలు ఒక 100 మందికి అన్నదానం 100 మందికి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మేము పిసరమేన కమ్యూనిటీలో పుట్టి ఇంతటి నాయకుల్ని ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని ఇప్పుడే తెలుసుకోవడంగా, అదేవిధంగా అలాగే సత్యలింగ నాయకుడి గారు కూడా ఎంతో దానాలు 270 ఎకరాలు విద్యాదాతగా దానం చేసి ఆయన కూడా గుర్తించి, అదేవిధంగా మన కాకినాడ జిల్లాని సత్యలింగ నాయకుడి గారి పేరు మీద నామకరణం చేస్తారని మన స్టేట్ గవర్నమెంట్ని నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరుగుతుంది. గుర్తించాలి. ఇలాంటి నాయకులు ఎక్కడా లేరు, ఇంత సేవ చేసిన నాయకులు. ఇదే విధంగా మీకు కూడా తెలుసది. ఇన్ని 270 ఎకరాలు దానం చేసి, అదేవిధంగా MSNRTCలో లక్షలాది మంది చదువుకుంటూ వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు. అది గుర్తించి దయచేసి గవర్నమెంట్ వారు అందరికీ చేతులిచ్చి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఎంతో విధంగా చెయ్యాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి, వెలుగు కార్యాలయాలకు మంజూరైన 4 మహేంద్ర కంపెనీకి సంబంధించిన ట్రాక్టర్లను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు సంబంధించిన కూటమి శ్రేణులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూడండి, అందులో ఉన్నాడు అలా చూస్తారు ఎట్లే. ఓకే, సికింద్రాబాద్ పార్సీగుట్ట వద్ద బోనాల చెక్కుల పంపిణీలో శుక్రవారం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పద్మారావు లేకుండానే చెక్కుల పంపిణీ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. సీఎం డామ్ డామ్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నిరసన, ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన. ఇరు పార్టీల మధ్య తోపులాటలు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. క్రీడలతోనే మానసిక ఉల్లాసం. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత. గుంతలు తవ్విన రాష్ట్రాన్ని నాకు అప్పజెప్పారు సీఎం చంద్రబాబు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకి బిగ్ షాక్ తగిలింది. డిఎస్సీ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలి రామ్ మనోహర్ నాయుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా కావడి ఉత్సవం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.